అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే నేను 5 ఇయర్స్ బేబీకి అయితే 2 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ దాకా ఇదైతే ఎవరికైనా వేయచ్చు. షార్ట్ టాప్ లాగా కుచ్చులు పెట్టి అయితే కుడదామని చెప్పి అయితే నేను ఇలా ఈరోజైతే శారీలో మిగిలిన కొంగు, ఇదైతే కొంగు ఉంటుంది కదా, మనం ఫ్రాక్ గుట్టు కొంగు మిగిలింది కొంగు, అది 1 మీటర్న్నరనో ఏమో ఉంది, అంతే, చాలా తక్కువ. దీంతోనైతే మనం ఇలానైతే కుట్టుకోవచ్చు. నేనైతే చూపిస్తా. ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ అయితే తీసుకొని 4 వరుసలు వేసుకొని 7.5 ఇంచులు అయితే వెడల్పు, పొడవు 11 ఇంచులు అయితే తీసుకున్నా. ఇలా 11 ఇంచులు పొడవు, వెడల్పు 7.5 ఇంచులు తీసుకొని మనం కొలత దాంతోనైతే ఎంత ఉందో అంత చూసుకోవాలి, పొడవు వెడల్పు. అలాగే ఇక్కడ షోల్డర్స్ అండ్ గల్లనైతే 1.5 గల్లకు, అలాగే 3.5 షోల్డర్స్కి. చిన్న పిల్లలు కాబట్టి నేనైతే తక్కువ తీసుకున్నాను. మనమైతే కొలత దాంతో ఎంత ఉందో చూసుకుంటూ మనమైతే షోల్డర్స్ అయినా గల్ల అయినా మనం కొలత దాని ప్రకారం అయితే తీసుకోవాలి. మీకు కొలతలు కనుక లేకపోతే ఇక్కడ నేను పెట్టే కొలతలు అయితే తీసుకోండి. 1.5 గల్లకి, 3.5 షోల్డర్స్కి. మళ్ళీ ఇక్కడ చంక పొడుగు అయితే 4.5 తీసుకొని ఇలా ఒక డబ్బా షేప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచు, చిన్నపిల్లలకి అయితే ఆ ఇంచు అయితే చంక రౌండ్ తీసుకోవాలి. మన పెద్దవాళ్ళకైతే ఇంచున్నర. ఇక్కడ 1 ఇంచు అయితే, 1 ఇంచు అయితే ఇలా తీసుకున్న తర్వాత లోతు అయితే, చంక లోతు అయితే ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి గల్ల దగ్గరనైతే మన గల్ల పొడవు కిందికి ఎంత తీసుకున్నా, ఒక 3 ఇంచులు అయితే గల్ల పొడవు తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక డబ్బా షేప్ లాగా గీసుకోవాలి. దీన్ని గీసుకొని ఒక 1/2 ఇంచుతోనైతే రౌండ్ చేసుకోవాలి. అంతే, మనకి 3.5 అంతే. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 3.5 ఇంచులు కిందికి తీసుకోవాలి. బాగా తీసుకుంటేనైతే వాళ్ళకి కిందికి పొడవు అవుతుంది గల్ల. ఫస్ట్ అయితే నేను కొలతలు మళ్ళీ చెప్తాను. పొడవు 11 ఇంచులు, అడ్డం 7.5, ఇప్పుడు గల్లకి 1.5, షోల్డర్స్కి 3.5, చంక లోతు 4.5, 1 ఇంచుతోనే అయితే క్రాస్ తీసుకొని ఇలా ఇంచు క్రాస్ తీసుకొని అయితే గీసుకోవాలి. 3 ఇంచులేమో గల్లకి, ఇలానైతే 1/2 ఇంచుతోని రౌండ్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా కొంచెం పొడుగు ఉన్న వాళ్ళకైతే ఇంకొక ఇంచు అయితే పెంచండి, ఇంకా కొంచెం చిన్న ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచు తగ్గించండి. నేనైతే ఇప్పుడు ఇది 2 ఇయర్స్ నుండి అయితే 5 ఇయర్స్ దాకా ఎవరికైనా వేయచ్చు, ఎందుకంటే ఇది కుచ్చుల ఫ్రాక్ కాబట్టి ఓన్లీ షార్టే, ఫుల్. ఇలాంటివి అయితే మనం ఎన్నో కుట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న క్లాత్లు అయితే మిగులుతాయి కదా మన ఇంట్లో, బ్లౌజ్ పీస్లు ఎవరికైనా బ్లౌజ్ కుట్టేటప్పుడైనా లేకపోతే డ్రెస్ కుట్టేటప్పుడైనా చిన్న చిన్న క్లాతులు ఉంటేనైతే ఇలాంటివి మనమైతే ఎన్నో కుట్టుకోవచ్చు. చాలా తక్కువ క్లాత్తోనైతే మనకి ఇలా డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఇలానైతే లైనింగ్ని మొత్తం కట్ చేసుకొని ఇలానైతే నేను ఈ కొంగు ఉన్నది కదా శారీలోది, కొంగునైతే ఫస్ట్ ఇలా 2 మడతలు వేసుకొని దీంట్లో ఇప్పుడైతే మనం మళ్ళీ దీంట్లో లైనింగ్ని అయితే వేసుకోవాలి. లైనింగ్ మనం కట్ చేసుకుని ఉంది కదా, దీని మీద నుండి అయితే 2 వరుసలు ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ అయితే వేసుకొని మనమైతే చుట్టూ మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఓన్లీ గల్ల దగ్గరనైతే కట్ చేసుకోవద్దు, మొత్తం చుట్టూ రంగునైతే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలాంటి క్లాత్ అయితే మిగిలిపోయింది కదా పక్క సైడ్కి, అది మనం కుచ్చులకైనా పెట్టుకోవచ్చు, హ్యాండ్స్కి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్తోని మొత్తం శారీ క్లాత్ని అయితే కొంగుని ఇలా మనం టాప్ కుట్టడానికి అయితే మొత్తం చుట్టూరంగా కట్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కోసం అలాగే కింద కుచ్చులు పెట్టాలి కదా, ఆ జాకెట్కి కింద కుచ్చులు పెట్టడానికి 5.5 ఇంచులు అవుతుంది. ఇది మొత్తం 5 ఇంచుల నుండి అయితే నేను మొత్తం ఇలాంటి క్లాత్ని ఒక పొడుగుది ఫ్రాక్ కుట్టేటప్పుడే మిగిలింది క్లాత్ అయితే, ఇలాంటి క్లాత్ని అయితే ఇంత పొడుగు తీసుకున్న 2 క్లాతులు, ఒకటి హ్యాండ్స్కి, ఒకటేమో కింద ఫ్రిల్స్ పెట్టడానికి మన చుట్టూ. ఇప్పుడైతే మన బాడీని కట్ చేసినాం కదా, దాని చుట్టూ పెట్టడానికని ఆ క్లాత్ తీసుకున్న కుచ్చులు పెట్టడానికి. ఫస్ట్ అయితే ఇలా నేనైతే ఇలా ఒక పార్ట్ని తీసుకొని ఫస్ట్ గల్ల చుట్టూ అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం గల్ల చుట్టూ అయితే కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో ఉన్న క్లాత్ని అయితే మొత్తం మనం అయితే కట్ చేసుకొని మళ్ళీ దీన్ని అయితే ఉల్టా తీసుకోవాలి వెనక్కి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే మళ్ళీ వెనక్కి వేసుకొని మనం అయితే ఉల్టా తీసుకొని మళ్ళీ ఒక అనగ కుట్టు అయితే వేసుకోవాలి. దీని చుట్టూ గల్ల చుట్టూ అనగ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పార్ట్ పక్క సైడ్లకి అలాగే కింది సైడ్కి అయితే మొత్తం మనమైతే మళ్ళీ లూజ్ కుట్ట అనేది అయితే వేసుకోవాలి. ముడత రాకుండా నెమ్మదిగా చూసుకుంటూ అయితే ఇలా వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే చిన్న చిన్న క్లాతులు ఉన్నాయి, ఎలాంటివి అయినా డిజైన్స్ అయితే పెట్టి కుట్టచ్చండి. ఇప్పుడైతే మనం ఇలా లూజ్ కుట్ట అయితే మొత్తం వేసుకొని
పక్క సైడ్లకి ఉన్న వేస్ట్ క్లాత్ని అంతానైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా ముందు భాగానికి వెనుక భాగానికి రెండింటికైతే ఇలా ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చిన్నపిల్లలు కాబట్టి ముందుగానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇంకో సైడ్ కూడా అదే విధంగా అయితే మనం ఇలా పెట్టుకోవాలి. రెండు పెట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని అయితే మనం ఇలానైతే గల్ల చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకొని ఫస్ట్ అయితే కింది శారీ పీస్ ఉంది కదా, దాన్ని అయితే మంచి మర్ర వేసుకొని దానిపైనుండి లైనింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి చుట్టూరంగా. వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న మన క్లాత్ని అయితే గల్ల చుట్టూ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ దాన్ని వెనక్కి ఉల్టా తీసుకొని అయితే ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి, అనగ కుట్టు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరంగానైతే మనం సేమ్ అదే విధంగా లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా సేమ్ అదే విధంగా ప్లేట్స్ అయితే పెట్టుకున్న తర్వాత వెనక పార్ట్కి అయితే ఇలా సమానంగా వేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వెనక్కి కదా మనం పెట్టడానికి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఉక్స్ పట్టి అయితే కాజా పట్టి అయితే వేసుకుంటున్నా. శారీ క్లాత్ అలాగే లైనింగ్ రెండు కలిపి అయితే ఇలా వేసుకొని దీన్ని అయితే లోపలికి మలిచి మనం కాజా పట్టి పెట్టుకోవడానికి అయితే ఇలా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా ఉక్స్ పట్టి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఓన్లీ లైనింగ్తోనే నేనైతే ఇలా ఉక్స్ పట్టి అయితే వేసుకుంటున్నా. దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టి అనగ కుట్ట అయితే వేసుకొని మలిచి అయితే కుట్టుకోవాలి. మళ్ళీ ఇలా మలిచి కుట్టిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంచులకి అని ఒక క్లాత్ అయితే తీసుకున్నాం కదా, రెండు క్లాత్లు పొడవు. ఇప్పుడైతే ఇదైతే మనం ఫస్ట్ నేనైతే ఇలా చిన్నగా ఒక సైడ్కి అయితే మలిచి కుట్టుకోవాలి. మనకైతే ఓర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేనైతే చిన్నగానైతే ఇలా మలిచి కుట్టుకున్నా. మీ దగ్గర ఓర్లాక్ మిషన్ ఉంటే కనుక మీరైతే ఓర్లాక్ చేసుకోండి ఒక సైడ్కి అయితే. ఇలానైతే మొత్తం కుట్టిన తర్వాత నేనైతే హ్యాండ్స్ కోసం ఫస్ట్ అయితే ఇలా చిన్నగా కుచ్చులు అయితే పెట్టుకున్నా రెండు హ్యాండ్స్కి సేమ్ ఇదే విధంగా. ఇలానైతే రెండు కింది సైడ్ మలిచి కుట్టుకొని కుచ్చులు అయితే పెట్టుకొని అది పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ మనం ఫ్రాక్కి కింది సైడ్కి మొత్తం చుట్టూరంగా కుచ్చులు అయితే పెట్టడానికి నేను ఇలానైతే కుచ్చులు సేమ్ ఎలా పెడుతున్నానంటే ఫస్ట్ కిందగా కుట్టుకున్న తర్వాత పైన ఫస్ట్ నార్మల్ కుచ్చులు కాకుండా నేనైతే వెరైటీగా పెట్టిన. ఫస్ట్ ఇక్కడ ఆపోజిట్లో మన సైడ్ ఒకటి పెట్టినాం కదా, మళ్ళీ ఇంకో కుచ్చు అయితే దాని సైడ్ ఆపోజిట్లోనైతే పెట్టాలి. మొత్తం అదే విధంగా అయితే మనం కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ మొత్తానికి అయితే సరిపోయేటట్టు ముందు భాగానికి వెనుక భాగానికి సరిపోయేటట్టు అయితే పెట్టుకొని తర్వాత ఇప్పుడైతే మనం ముందు భాగం వెనుక భాగం రెండు అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం నాడల కోసం వెనక్కి చిన్నపిల్లలు కాబట్టి నాడలు పెట్టుకోవాలి. నాడలు పెట్టడానికి అని చెప్పి నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఇలానైతే మనం బ్లౌజ్కి నాడలు పెట్టడానికైనా డ్రెస్కి నాడలు పెట్టడానికైనా ఎలా ఉల్టా తీసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే, కాకపోతే కొంచెం దొడ్డు చిన్నపిల్లలు కాబట్టి ఇలానైతే తీసుకున్న రెండు సేమ్ ఒకే విధంగా ఉండేటట్టు ఒకే సైజులో తీసుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మధ్యలో నుండి షోల్డర్స్ దగ్గర నుండి అయితే మనం ఇలా కోల్చుకుంటూ సేమ్ అటు ఇటు సేమ్ ఉండేటట్టు చూసుకుంటూ ఫస్ట్ ఇక్కడనైతే హ్యాండ్స్ వేసుకోవాలి. రెండు సైడ్లో అదే విధంగానైతే మనం ఇలా హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని పక్కకైతే కుట్లు సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా నేనైతే ఇలా మధ్యలో మిడిల్లో నుండి చూసి ఇలానైతే హ్యాండ్ అయితే వేసుకుంటాం. ఇదే విధంగానైతే మనం రెండు హ్యాండ్స్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనమైతే పక్క కుట్లు అయితే వేసుకోవాలి, టైట్ ఫిట్టింగ్ అంతే, చాలా ఈజీ. ఇప్పుడైతే మనం సైడ్కి ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ కింది సైడ్కి అయితే మనం వెనుక భాగాన్ని ముందు భాగాన్ని అయితే ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కుచ్చులు పెట్టుకున్నాం కాబట్టి ఇలా మొత్తం ముందు కానీ హ్యాండ్స్కి అయితే లాస్ట్కి వేసుకోవాలి కుట్టు అయితే. ఎందుకంటే మనకు హ్యాండ్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇలా గుగ్గురంగా రావడం కోసం ఫస్ట్ బుగ్గలుగా దాన్ని మొత్తం అయితే మధ్యలో కానీ లాస్ట్కి అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అలానే ఇలా వీడియోలో చూపించిన విధంగా సమానంగా అని లాస్ట్కి అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నాడలు కూడా మధ్యలో పెట్టుకోవాలండి. మనం నాడలు కుట్టినాం కదా, లాస్ట్కి కింది సైడ్కి అయితే ఇలా మధ్యలో నాడలు అయితే పెట్టుకోవాలి. రెండింటికి సేమ్ ఇదే విధంగా నాడలు పెట్టుకొని సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే కింది సైడ్కి మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని అయితే ఒక సైడ్కి కుచ్చులు పెట్టిన పక్క సైడ్కి ఇలానైతే కింద
మలిచి కుట్టుకొని ఇప్పుడైతే దీన్ని స్టార్టింగ్ నుండి అయితే ఇలా ముందు భాగం వెనుక భాగం మొత్తం ఒకే క్లాత్ అన్నట్టు జాయింట్లు ఏం లేవు. డైరెక్ట్గానైతే ఇలా మనమైతే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. దీనికి ఈ క్లాత్కి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. మనమైతే ఈ కుచ్చులన్నిటిని కింద మీద ఏం ముడతలు రాకుండా ఇలాంటి కుచ్చులదైతే మనం కుట్టు వేసేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు కుట్లు చూడకుండానైతే పడిపోతుంది. మనమైతే నీట్గా చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇలానైతే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడనైతే లాస్ట్లో కూడా మనమైతే సేమ్ అదే విధంగా మలిచి అయితే కుట్టుకోవాలి. ఈ కుచ్చులది క్లాత్ ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రాక్ అయితే అయిపోయింది. 1 లేయర్ ఫ్రాక్ షార్ట్గా. ఇదైతే చాలా ఈజీగా మనకైతే ఇంట్లో మిషన్ ఉంటే సరిపోద్ది. వేరే క్లాత్ ఏదైనా మనం ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఎన్నో కుట్టుకోవచ్చు చాలా ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ షార్ట్ టాప్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.